ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా మహమూద్ అలీ సాబ్ గారు, అందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం విషయంలో జిహెచ్ఎంసీ విషయంలో 150 డివిజన్లలో దాదాపుగా పోయినసారి సెంచరీ కాలేకపోయినాం, 5 ఓట్లతోనే సెంచరీ మిస్ అయింది. కానీ ఈసారి ఖచ్చితంగా సెంచరీ కొడుతుంది. కాబట్టి బల్దియాలో జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా మేయర్ పీఠం ఖచ్చితంగా కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే మన తలాప్కట్ట సంబంధించినటువంటి మేడం నర్జిస్ బాను మేడం ఈరోజు బాగా అన్ని డోర్ టు డోర్ తిరిగి అందరూ కార్యకర్తలను కలిసి అందరు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలందరూ ఆశీర్వదిస్తూ మరి ఖచ్చితంగా గెలుస్తారనే మా హోపు 100%. గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఏ గల్లీలో చూసినా ఏ వాడలో చూసినా అభివృద్ధి కనిపించడం లేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు బల్దియాలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరబోతుంది. దయచేసి మీరు ఒకటే ఆలోచన చేయాలి. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎన్ని పథకాలు చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఒక్క ఆడపిల్ల పుట్టితే మరి పెళ్లి చేయాలనుకుంటే కొద్ది వెనుక ముందు సొంత మామైనా సొంత అన్నైనా మరి 10 రూపాయల 10,000 ఇవ్వాలనుకుంటే వెనుక ముందు ఆడే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక పేదింటిలో ఆడపిల్లకు పెళ్లి చేయాలనుకుంటే మరి ఆపద ఉంది అనే ఉద్దేశం తెలుసుకున్న తర్వాత మరి కళ్యాణ లక్ష్మి పథకం స్టార్ట్ చేసి 50,000తోని తర్వాత 75,000తోని ఈరోజు మరి ఆ డబ్బులు సరిపోవట్లేదనే ఉద్దేశంతో మరి 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఏ పార్టీలు ఇచ్చినా 70 రూపాయలు 200 రూపాయలు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మన వృద్ధులకు మరి వితంతువులకు అందరికీ పింఛన్ ఇస్తూ మరి ఈరోజు దాదాపుగా 2,116 రూపాయలు వాళ్ళ గిట్టంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరూ నా పెద్ద కొడుకులాగా భావిస్తూ మరి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఏ వచ్చినా మరి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. ఈ బల్దియా ఎలక్షన్లో గిట్టంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గిట్టంగా మరి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా 34 డివిజన్ నుంచి గెలుస్తున్నారు. మరి అదేవిధంగా మీరు ఒకటి ఆలోచన చేయాలి. గతంలో అన్ని పార్టీలకు ఓటేసారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కేసారు, టీడీపీ పార్టీ కేసారు, సిపిఐ సిపిఎం అన్ని పార్టీలకు కేసారు. మరి ఈసారి ఖచ్చితంగా మీరు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే మరి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళని గెలిపించి మీరు పనులు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మరి ఉద్యమ నాయకుడు, ఆయనకు మనం ఈరోజు సీఎంగానే ఉండడమే మన అందరి అదృష్టం. ఈరోజు పేదలు ప్రతి ఒక్కరు వాళ్ళ ముఖాల్లో చూస్తే చిరునవ్వు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఏ ఎలక్షన్ వచ్చినా మరి టీఆర్ఎస్ పార్టీని గెలుస్తామని ఈరోజు మేము తిరుగుతున్నటువంటి అన్ని డోర్ టు డోర్ అందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టీఆర్ఎస్ను ఓటేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతూ మరి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీ సాధిస్తామని చెప్తూ ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు నిజాన్కు